ఒక అందమైన గ్రామంలో శ్రీవల్లి, రాహీన్, సుకన్య అనే ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళకి కొత్త ప్రదేశాలు చూడటం, సాహసాలు చేయటం చాలా ఇష్టం. ఒక రోజు వారు దగ్గరలో ఉన్న అడవిని అన్వేషించడానికి నిర్ణయించుకున్నారు. ముగ్గురు ఉదయం తొందరగా బయలుదేరి అడవిలోకి వెళ్లారు. అక్కడ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాలు వాళ్లను ఆకట్టుకున్నాయి. కొద్దిసేపటికి వారు ఒక చిన్న ప్రవాహం దగ్గరకి వచ్చారు. కాని దాన్ని దాటడానికి మార్గం కనిపించలేదు. రాహీన్ ఒక పొడవాటి కర్ర తీసుకుని నీటి లోతు చూశాడు. శ్రీవల్లి ఒక చిన్న వంతెనలా కర్రలు అమర్చే ఆలోచన చెప్పింది. సుకన్య దగ్గరలో ఉన్న కర్రలు, రాళ్లు తీసుకొచ్చింది. ముగ్గురూ కలిసి చిన్న వంతెన తయారు చేసి జాగ్రత్తగా ప్రవాహాన్ని దాటారు. ముందుకు వెళ్లగా ఒక చిన్న జింక గాయపడి కూర్చుని ఉంది. వాళ్ళు దానికి నీళ్లు ఇచ్చి, కాళ్లకు గాయం కట్టారు. కొంతసేపటికి జింక మెల్లగా లేచి అడవిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం అవ్వడంతో ముగ్గురూ సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సాహసం వాళ్లకు ధైర్యం, సహకారం, దయ విలువను నేర్పింది. నీతి: కలిసి పనిచేస్తే ఏ కష్టం అయినా సులభంగా ఎదుర్కోవచ్చు.